హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అండి, సాటర్డే వ్లాగ్. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనేది తీద్దాం అనుకున్నానండి. కానీ ఈ చిన్న షార్ట్గా అయితే వీడియో అనేది తీశాను. చూస్తున్నారు కదా, సాటర్డే మార్నింగ్ ఇలా అయితే ఉంది. కొంచెం 8కి 8:30కి అలా వీడియో అనేది షూట్ తీశాను. ఈవినింగ్ అండి ఇది. మార్నింగ్ అంటే ఇంకా వంట అదంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనేది ఇలా ముగ్గులు అనేది అత్తయ్య గారు వేశారు. ఇలా చూడండి, ఫ్రైడే అయితే ఇలా అయితే ఉంటుంది మా ఇంట్లో, వేప మండలతో ఇలా. అదే కాకుండా పసుపు అంతా పూసి గడపకు కూడా పూజ చేసింది. అదేవిధంగా మా బాబు అనేది బాగా తొక్కేశాడు. చూస్తున్నారు కదా క్లైమేట్ కూడా ఎలా ఉందో. ఈరోజు మా ఊర్లో జాతర ఉందండి. ఊర్లో గ్రామ దేవతకి జాతర అయితే చేస్తున్నారు. 2 days అయితే కంపల్సరీగా ఉంటుందంట. ఈ 2 daysలో సాటర్డే వచ్చి నార్మల్గా దేవుణ్ణి పూజించి ఊరేగింపు అనేది జరుగుతుంది. ఈరోజు ఊరేగింపు అనేది జరుగుతుందండి. ఇంటింటికి ఊరేగిస్తారు కదా, అప్పుడు మనం ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు టెంకాయ కొట్టుకుంటే మనకు మంచి జరుగుతుందని అర్థం. అదే కాకుండా అక్కడ అన్ని రకాల అంటే ఇప్పుడు డమ్ములు కొడుతూ ఉంటారు కదండి, డీజేవి పెడుతూ సినిమా యాక్టర్స్ని పిలుస్తూ అవన్నీ జరిగాయి. నైట్ బాగా వెళ్ళేసి కూడా వచ్చారు అత్తమ్మ వాళ్ళందరూ. చూస్తున్నారు కదా, మాతల్ని గ్రామదేవత దగ్గర మాతల్ని డ్యాన్స్ వేయడానికి తీసుకుని వెళ్తున్నారు. మాతలకి గ్రామదేవత పూనుతుందండి. వాళ్ళు ఏం చెప్పినా కూడా జరుగుతుంది. ఆ సందర్భంలో మనం ఏమైనా అడగవచ్చు. ఊర్లో ఉండే వాళ్ళందరూ ఇలా డబ్బులు కొట్టుకుంటూ మాతలను అయితే తీసుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా, 2 మాతలు అయితే వెళ్తున్నారు అమ్మవారి దగ్గరికి. ఇలా తీసుకుని వెళ్ళి మధ్యాహ్నం నుంచి పొంగల్ అవి పెట్టుకొని ఈవినింగు అక్కడ అన్నీ పూర్తయిన తర్వాత ఊరేగింపు అనేది చేస్తారు అమ్మవారిని. చూడండి మీరే నైట్ పూట ఎలా ఊరేగిస్తున్నారు అనేది. ఇది నైట్ అండి. నైట్ 12:30కి అమ్మవారిని ఊరేగింపు అనేది చేశారు. మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అయితే 12:30 అయింది. అప్పటికే కరెంట్ మొత్తం పోయింది. వీధిలో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. అందుకనే మీకు అంత చీకటిగా అయితే కనిపిస్తుంది. మా గ్రామ దేవత పేరు వచ్చి అంకమ్మ అండి. ఇక్కడ మా చుట్టుపక్కల ఊర్లో అయితే మోపూర్ అమ్మవారి జాతర, అంకమ్మ అమ్మవారి జాతర అయితే చేస్తారు. ఇంకోటి స్పెషల్గా చెప్పాలంటే మా ఇంటి పేరున గల అమ్మవారిని కూడా, అంటే మా ఇంటి పేరు కదండి ఇప్పుడు రాపూరు, అయితే రాపూరు కుటుంబంలో ఉన్నవారు అందరూ మేము కొలిచేది అంకమ్మని. అయితే ఆ అంకమ్మకి నెక్స్ట్ సండే అనేది మేము పెట్టుకుంటాం. మా ఇంటి పేరు గల వారే 7 ఊర్ల వాళ్ళు అయితే అమ్మవారిని పూజిస్తారంట. ఆ గుడి దగ్గరకు వెళ్ళి పొంగలు పెట్టుకొని మేకపోతులను కోసుకునే వాళ్ళు ఇలా 4 జీవాలు, అంటే మనం ఎంత కోసుకుంటామో కోడినైనా ఏదైనా సరే మన స్తోమతకు తగ్గట్టు చేస్తారు. చాలా బాగుంటుందంట. జనాభా 7 ఊర్ల జనాభా అయితే వస్తారంట. అది మా ఇంటి పేరు గలవారు మాత్రమే. నేను కూడా ఫస్ట్ టైం అనేది చూస్తున్నానండి. ఈ అమ్మవారికి చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అదే కాకుండా అమ్మవారు చూడడానికి కానీ అలంకరణ కానీ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్ట్గా చేసి తీయలేకపోయానండి. ఇలా అత్తమ్మ టెంకాయ ఇచ్చి కొట్టించారు. అదేవిధంగా గాజులు కూడా ఇచ్చారు. 3 గుర్రాలు కింద ట్రాక్టర్కి ముందు అనేది కట్టారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నైట్ కూడా బాగా వచ్చిందండి వీడియో అనేది అమ్మవారిది. సందడిగా డ్యాన్స్లు వేసుకుంటూ అమ్మవారు చాలా అంటే చాలా కళగా అయితే ఉన్నారు. మనసులో సంకల్పం అనుకున్నా కూడా అమ్మవారు ఈ సందర్భంలో ఖచ్చితంగా తీరుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.